హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా స్టఫ్డ్ పన్నీర్ చీజ్ పరాతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మరీ లూజ్ చేయకుండా మరీ గట్టిగా చేయకుండా పిండి ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి. పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. పిండి ఇలా మొత్తం మిక్స్ చేసి కొంచెం స్మూత్గా ఇలా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా, ఒక 1 కప్ వరకు ఆనియన్స్, ఒక హాఫ్ కప్ వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత పన్నీర్ తీసుకొని పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్లో మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఒక బౌల్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక నానబెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, చిన్న చిన్న రౌండ్స్గా తీసుకోవాలి. ముందుగా ఇలా అన్ని చిన్న చిన్న రౌండ్స్గా తీసుకొని చపాతీలా చేసుకోవాలి. మరీ సన్నగా చేయకూడదు. మరీ సన్నగా చేస్తే స్టఫింగ్ చేసినప్పుడు మొత్తం పగిలిపోతుంది కాబట్టి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇలా మీడియంగా చపాతీలా చేసుకున్న తర్వాత చీజ్ తీసుకొని చీజ్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ స్టఫింగ్ కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసి ఆ తర్వాత ఇలా ఎడ్జెస్ కూడా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత చపాతీ కోలతోని మరీ గట్టిగా కాకుండా లూజ్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా చేస్తే లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మెల్లగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా స్ప్రెడ్ చేసుకొని అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత చపాతీ ప్యాన్ పైన యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని ఆయిల్ యాడ్ చేసేసి కొంచెం కాలిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా స్టఫ్డ్ పన్నీర్ చీజ్ పరాతా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి.